హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్తో మంచి ఉద్యోగం సాధించడం కోసం అఫీషియల్గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదు. 40,000 వరకు శాలరీ అనేది వస్తుంది. ఒకే ఒక్క చిన్న టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగానికి అయితే మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయినట్లయితే మంచి పే స్కేల్లో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా మంచిగానే ఉంటాయి. సో ఫ్రెండ్స్, దీనికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా తెలిసినట్లయితే ఆల్మోస్ట్ మీరు 50% జాబ్ అయితే సాధించినట్లే. సో చాలా చిన్న టెస్ట్ ఉంటుంది. కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలా అయితేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, 2024లో ఉద్యోగం సాధించాలని కానీ, సో ఇలాంటి మంచి ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి. అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి. ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళని ఎవరినైనా కూడా ఎంకరేజ్ చేయండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్లో భాగంగా మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే మెట్రిక్యులేషన్ అంటే 10th క్లాస్ అనేది మీరు పాస్ అయినట్లయితే ఈజీగా మీరు ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 36,000 నుంచి 40,000 వరకు అయితే శాలరీ అనేది వస్తుంది. దీనికి మీకు ఉండవలసిన ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనేది ఇండియన్ కుకింగ్ సంబంధించి మీకు వండడం తెలిసినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకైతే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ నోటిఫికేషన్ మనకు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అజ్మీర్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంతేగాని మీకు ఇంకా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో అప్లికేషన్ చేసుకోవడానికి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ .education.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు ఈ రిక్రూట్మెంట్లో ఇస్తున్న జాబ్ వచ్చేసరికి కుక్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఒకటే పొజిషన్ ఉంది అన్రిజర్వ్లో. ఏంటన్నా ఒకటే పొజిషన్ ఉంది, నువ్వు వీడియో చెప్తున్నావు అంటే, ఇలాంటి ఒక్క పొజిషన్ ఉన్న ఉద్యోగాలకు చాలా తక్కువ మంది కాంపిటీషన్లో ఉంటారు. చాలా తక్కువ మంది అప్లికేషన్ చేస్తారు. ఒకటే పొజిషన్ కదా అని వదులుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు అప్లికేషన్ చేసుకోండి, ట్రై చేయండి. ఈజీగా మీరైతే ఉద్యోగంలో అయితే సెటిల్ అవ్వచ్చు. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీకు ఉండవలసిన ఏజ్ 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అన్రిజర్వ్డ్ కోటాలో ఉంది కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మనకు రిలాక్సేషన్ అయితే ఉండదు. మీకు ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అజ్మీర్, రాజస్థాన్లో కండక్ట్ చేస్తారు. కాకపోతే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మీరు మన తెలుగు రాష్ట్రాలలో కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనకు రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా www.rastriyamilitaryschools.education.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మీకు అప్లికేషన్ చేసుకోవడానికి January 30 వరకు అయితే అవకాశం అనేది ఉంది. సో దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹1 కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ₹100 మాత్రమే ఫీ పే చేయాలి. ఈ ₹100 ఫీని కూడా ప్రిన్సిపల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అజ్మీర్ పేరు మీద ఎనీ నేషనలైజ్ బ్యాంక్ వెళ్ళి మీరు డీడీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా కష్టం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు అప్లికేషన్ ప్రాసెస్ కనుక మీరు సక్సెస్ అయినట్లయితే మీకు ఈజీగా ఉద్యోగం రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేశారు. ఒకవేళ సెలెక్ట్ అవ్వాలనుకున్నట్లయితే మీకు 4 పేపర్స్ ఉంటాయి. 4 పేపర్స్లలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అందులో 25 క్వశ్చన్లు, 25 మార్కులు. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. న్యూమరికల్ యాప్ట్యూడ్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. మీకు మార్నింగ్ అనేది ఎగ్జామ్ పెడితే ఈవినింగ్ వరకు సెలెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో వీటికి ఉండవలసిన కనీస అర్హత, అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసినట్లయితే డిస్క్రిప్షన్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కుక్. న్యూస్ పేపర్ నుంచి చూసారా? అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏంటిది, డేట్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది టాప్లో ఉంటుంది, నేను చెప్తాను. అండ్ ఈ పొజిషన్స్ అనేవి పంపాల్సిందన్నమాట. ఈ అడ్రస్కి మీరు పంపించాలి. ఇక్కడ మీ యొక్క ఫోటోని అటాచ్ చేయండి. దాంతోపాటుగా మీ ఫుల్ నేమ్, మీ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్అప్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్నింటి మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయండి. సో మీ సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్ని సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. దాంతో పాటుగా
మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలి. దాంతో పాటుగా డీడీ ఏదైతే ఉందో సో ఆ డీడీని కూడా మీరు అటాచ్ చేసేసి వాటన్నింటిని కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసేయండి. ఎన్వలప్లు కవర్లో పెట్టేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని టాప్లో మెన్షన్ చేసి 2 ఓకేనా. 2 అడ్రస్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో టు ద ప్రిన్సిపల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఓకేనా. ఇక్కడ మన ఎన్వలప్ ఉంటుంది కదా, ఈ టాప్లో పేరు రాస్తే టు ద అడ్రస్ ఓకేనా. ఈ 2లో కానీ లేకపోతే ఇక్కడ 2లో కానీ రాసుకొని మీరు మీ అడ్రస్ కూడా ఓకేనా, మీ అడ్రస్ అనేది లెఫ్ట్ సైడ్లో రాసేసి టు ద అడ్రస్ ద ప్రిన్సిపల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అజ్మీర్ పిన్ 305001కి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు పోస్ట్ ద్వారా పంపించినట్లయితే మీరు సెలెక్ట్ అయితే 36,000 వరకు శాలరీ ఉంటుంది, మంచి పొజిషన్లో ఉండొచ్చు, ప్రమోషన్ కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరింత జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.